జననం జనవరి 23, 1897 కటక్, ఒడిషా. మరణం ఆగస్టు 18, 1945 తైవాన్ అని భావిస్తున్నారు. ప్రసిద్ధులు: భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖుడు, భారత జాతీయ సైన్యాధినేత. తల్లిదండ్రులు: జానకినాథ్ బోస్, ప్రభావతీ దేవి. జీవిత భాగస్వామి: ఎమిలీ శంకర్. పిల్లలు: అనిత. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23, 1897, ఆగస్టు 18, 1945 గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ, నెహ్రూ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సాధించవచ్చు అని నమ్మి పోరాటం సాగిస్తుంటే, సుభాష్ చంద్ర బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారానే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి ఆచరణలో పెట్టిన మహనీయుడు. సుభాష్ చంద్రబోస్ మరణంపై పలువురు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గాంధీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాలు ఉండటం వలన భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా 2 సార్లు ఎన్నికైన ఆ పదవికి సుభాష్ చంద్ర బోస్ రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని సుభాష్ చంద్రబోస్ భావన. స్వంతంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులు బోస్ని జైలులో బంధించారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బతీయటానికి ఇది ఒక సువర్ణవకాశంగా సుభాష్ చంద్ర బోస్ భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయులపై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ మరియు జపాన్ దేశాలలో పర్యటించాడు. జపాన్ సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పరిచాడు. సుభాష్ చంద్రబోస్ రాజకీయ అభిప్రాయాలు: జర్మనీ మరియు జపాన్తో అతని మిత్రత్వంపై చరిత్రకారుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరికొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా సుభాష్ చంద్రబోస్ను అభిమానిస్తారు. అతని జీవితంలాగే మరణం కూడా వివాదాస్పదమైంది. ఆగస్టు 1945, 18లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించాడని ప్రకటించినప్పటికీ, సుభాష్ చంద్రబోస్ ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్లాడని పలువురు నమ్ముతారు. 1920 సంవత్సరంలో సుభాష్ చంద్ర బోస్ భారతీయ సివిల్ సర్వీసు పరీక్షలో 4వ ర్యాంకు సాధించాడు. ఇంగ్లీష్లో అత్యధిక మార్కులు వచ్చాయి. అయినా ఏప్రిల్ 1921లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీసు నుండి వైదొలగే భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్లో చేరి యువజన విభాగంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. సహాయ నిరాకరణోద్యమం సమయంలో మహాత్మాగాంధీ సుభాష్ చంద్రబోస్ను కలకత్తా పంపాడు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలిసి సుభాష్ చంద్ర బోస్ బెంగాల్లో ఉద్యమం నిర్వహించాడు. డిసెంబర్ 1937, 26న సుభాష్ చంద్ర బోస్ ఎమిలీ శంకెల్ అనే తన సెక్రటరీని వివాహం చేసుకున్నాడు. వీరికి 1942లో అనిత అనే కూతురు పుట్టింది. 1938లో గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. సుభాష్ చంద్ర బోస్ చేతిలో పట్టాభి సీతారామయ్య ఓడిపోవడం తన ఓటమిగా గాంధీ భావించాడు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వలన సుభాష్ చంద్ర బోస్ కాంగ్రెస్ నుండి వైదొలగాడు. వేరే మార్గం లేని సుభాష్ చంద్రబోస్ అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరపున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో నిర్ణయం పట్ల సుభాష్ చంద్రబోస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు. బ్రిటిషు ప్రభుత్వం అతనిని జైలులో పెట్టింది. తర్వాత విడుదల చేసింది, కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. పఠాన్ వేషం వేసుకుని తన మేనల్లుడితో ఇంటి నుండి తప్పించుకున్నాడు. ముందుగా పెషావర్ చేరుకున్నాడు. అక్కడ నుండి మియా అక్బర్ షా,
ఆగాఖాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. తమ శత్రువులు కూటమి అయిన అగ్రరాజ్యాల సహకారంతో సుభాష్ చంద్రబోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతనిని జర్మనీ చేరకముందే చంపేయాలి అని బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడ నుండి రష్యా, అక్కడ నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న సుభాష్ చంద్రబోస్ జర్మనుల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో మొదలుపెట్టి ప్రసారాలు మొదలుపెట్టాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకుని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని సుభాష్ చంద్ర బోస్ బలంగా వాదించాడు. సుభాష్ చంద్రబోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబాల్డి మరియు మాజినీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్ నాయకత్వంలోని టర్కీ దేశంలాగా కనీసం 2 దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా సుభాష్ చంద్రబోస్ అభిప్రాయం.